డెలివరీ అయిన వాళ్ళు కర్డ్ తీసుకోవడంలో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంట్లో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ బాగుంటుంది అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ బోన్స్ అండ్ టీత్ హెల్త్కి కూడా ఇది చాలా యూస్ఫుల్. వెయిట్ లాస్కి కూడా కర్డ్ యూజ్ అవుతుంది. ఫ్రూట్స్ విషయానికి వద్దాము. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మీరు ప్రెగ్నెన్సీలో ఎలా తీసుకున్నారో పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక కూడా తీసుకోవచ్చు. లైక్ సిట్రస్ ఫ్రూట్స్, యాపిల్స్, మ్యాంగోస్, మెలన్స్, బెర్రీస్ ఇవన్నీ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్మండ్స్ ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. డ్రైడ్ రైజిన్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఫైబర్ పెరిగి మోషన్ ఫ్రీగా అవ్వడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆయిల్ విషయానికి వస్తే ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, అది అనవసరంగా వెయిట్ గెయిన్ అవుతాము. ఏదైనా మంచి కుకింగ్ ఆయిల్ మనం ఏదైతే వాడతామో అది వాడుకుంటూ లిమిటెడ్గా తీసుకోండి. ఇంకా గీ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. గీ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ రెండో పూట తినకూడదా, అలాంటిది ఏమీ ఉండదు. క్యాలరీస్ మీరు కరెక్ట్గా కౌంట్ చేసుకుని మీకు ఎప్పుడు ఆకలేసినప్పుడు ఇంటర్వెల్స్లో మీరు డైట్ తీసుకోవచ్చు చక్కగా.